బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగులను తరిమేందుకు ప్రయత్నిస్తే తిరగబడి దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో రైతులు తమ పొలాల వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో 10 ఏనుగుల గుంపు పంట పొలాల్లో స్వైర విహారం చేశాయి. వరి, మామిడి తోటలను నాశనం చేశాయి. పొలం గట్లపై ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, నీటి మోటార్లను ధ్వంసం చేశాయి. 4 రోజుల క్రితం ఎర్రవారిపాలెం మండలంలో విద్యుత్ షాక్ కు గురై 2 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటిని వెతుక్కుంటూ ఏనుగుల గుంపు తాజాగా ఎల్లంపల్లికి వచ్చాయని రైతులు భావిస్తున్నారు. ఏనుగుల దాడి నుంచి తమ పంట పొలాలను కాపాడాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, మరి తిరుపతిలో ఏనుగుల గుంపుకు సంబంధించి అక్కడ పంట పొలాల పరిస్థితి గురించి అప్డేట్ తెలియచేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ అయ్యా. సంబంధించి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో గజరాజులు మళ్ళీ పంజాబ్ విసిరాయి అని చెప్పి కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గత రాత్రి మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలోకి చొరబడి సుమారు 10 ఏనుగుల గుంపు భారీ విధ్వంసాన్ని కూడా సృష్టించినట్లు మనకి విజువల్ ద్వారా కూడా చూస్తున్నాం. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఈ మంద తెల్లవారేసరికి ఎటు చూసినా విరిగిన చెట్లు, ధ్వంసమైన సాగు సామాగ్రితో బీభత్సమైన దృశ్యాలను కూడా మిగిల్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు రైతు పద్మనాభరెడ్డి, అదేవిధంగా గంగాధరం, వాసుదేవ నాయుడులకు చెందినటువంటి వరి, మామిడి తోటలను తొక్కి చిన్నాభిన్నం కూడా చేసినట్టు మన విజువల్లో చూడొచ్చు. అదేవిధంగా దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి పొలాల చుట్టూ ఉన్నటువంటి పెన్షన్ కావచ్చు, అదేవిధంగా ఈ పోల్ అంటే ఈ కరెంటు స్తంభాలు కూడా కావచ్చు, వీటినంతా కూడా పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు చూసినటువంటి ఏదైతే ఈ సాగునీటిని సప్లై చేసినారంటే ఈ పంట పొలాలకి సాగునీటి అందించేటువంటి మోటార్లు ఉంటాయి, మోటార్లు కూడా తొక్కి కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు ప్రధానంగా ఒకటి తీసుకున్నారు. చేతికి వచ్చిన పంట కళ్ళ ముందే నాశనం కావడంతో రైతులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం వాటిని కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి. 4 రోజుల క్రితం కూడా చూసుకుంటే ఒక పెద్ద ఏనుగుల గుంపు నుండి కూడా 2 ఏనుగులు విడిపోయినట్లు కూడా గుర్తించి, అయితే ఆ నెరబైలు అటవీ ప్రాంతం సమీపంలో కూడా ఈ పంట పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తాకి కూడా 2 ఏనుగులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఈ విషాద ఘటన జరిగిన 2 రోజులకే మిగిలిన గుంపు ఎల్లంపల్లిపై దాడి చేయడం స్థానికులకు కూడా ఇప్పుడు భయాందోళనకి కూడా గురి చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ కుంకి ఏనుగులను కూడా ఉపయోగించి వీటి పూర్తి స్థాయిలో కూడా అటవీలోకి తోలేందుకు కూడా చొరవ చూపాలని చెప్పి గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ కానీ ఇంకొకసారి గజరాజులు కానీ ఈ విధంగా బీభత్సం చేస్తే మాకు చావే శరణ్యం అని చెప్పి కూడా ఇటు గ్రామస్తులు అయితే కూడా వాపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మైజా రైట్, అంటే ఇప్పుడు ఆ పంట పొలాలకు సంబంధించి ఆ చనిపోయిన ఏనుగులకు సంబంధించి మరి వాటికి అప్డేట్, వాటికి సంఘటన జరిగినప్పుడు కానీ ఏమన్నా న్యూస్ ఏమైనా వచ్చిందా? రైట్, దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం హై వోల్టేజ్ కి సంబంధించి కంచెను ఏర్పాటు అంటే అక్కడ నిరంతరం కూడా పందులు వచ్చి ఇటు పంట పొలాలని నాశనం చేస్తున్న నేపథ్యంలోనే దీనికి చుట్టూ కూడా ఎలక్ట్రికల్ కంచెను కూడా ఏర్పాటు చేసినట్టు ఈ రైతులు కూడా వివరించారు. కాకపోతే దీనికి సంబంధించి హై వోల్టేజ్ తీగల్ని ఏర్పాటు చేయడం వల్లనే ఈ 2 ఏనుగులు కూడా మృతి చెందినట్టు ఇటు అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం దీన్ని కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మధ్య. కాకపోతే దానికి భిన్నంగా కూడా ఈ రోజు చూసుకుంటే అంటే నిన్నటి రాత్రి కూడా ఈ ఏనుగులు 10 ఏనుగులు వచ్చి ఈ విధంగా ఈ చంద్రగిరి మండలం ప్రాంతంలో కూడా సంచరించి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా ధ్వంసం చేయడం పట్ల ఇటు రైతులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. నిత్యం ఇప్పుడు కాస్త సుమారు 60% వరకు పోయింది. మళ్ళీ తిరిగి రావని నమ్మకం ఏంటి, ఒకవేళ వస్తే మేము బతకడానికేనా అని చెప్పి కూడా ఇటు ఈ గ్రామస్తులు కూడా భయాందోళన ఉంటుంది పరిస్థితి. మరో పక్క చూసుకుంటే 2 ఏనుగులు ఆల్రెడీ ఈ గుంపులో ఉన్న 2 ఏనుగులే చనిపోయాయి కాబట్టి మళ్ళీ ఈ ప్రాంతంలోకి వచ్చి మా మీద దాడి చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి దీనిపైన అధికారులు ఖచ్చితంగా ఒక చొరవ తీసుకొని కుంకి ఏనుగులు లాంటివి ఉపయోగించి వీటి పూర్తి స్థాయిలో కూడా అడవికి తరగే ప్రయత్నం అయితే కూడా చేయాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రైట్ సెల్వం, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.